ఈ పాస్పోర్ట్ తీసుకో. ఇందులో 4 దేశాలకు సంబంధించిన వీసాలున్నాయి. అవిగో ఏటీఎం కార్డ్స్. నీకు కావలసినంత వాడుకో. ఆ డబ్బంతా నీదే. ఆ జహంగీర్ నీడ కూడా నీ మీద పడనంత దూరంగా వెళ్ళిపో. నా మాట విను. ఏంటి పారిపోవాలా? వాడు మళ్ళీ అక్కడికి వస్తే మళ్ళీ పారిపోవాలా? మళ్ళీ అలా ఎంత దూరం? ఈ చేతుల్లో నా తల్లిదండ్రులు పోగొట్టుకున్నాను. ఒక్క రోజులో నా జీవితాన్ని తల్లకిందులు చేసేశాడు వాడు. నా తండ్రి నన్ను పిరికి వాళ్ళ పెంచలేదు, ఒక సైనికుళ్ళ పెంచాడు. పోరాటం నేర్పాడు. వాణ్ణి వదలను. నేను పారిపోవడం కాదు, వాణ్ణి పరుగులు పెట్టిస్తాను. వీడి జీవితంలో ఎందుకు వేలు పెట్టానా అని బాధపడేలా చేస్తాను. ఒక ఆకతాయి అణుబాంబు అయితే ఎలా ఉంటుందో చూపిస్తాను. నాకు ఆ విక్రమ్ సింహ ఎవరో తెలీదు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నేను మాత్రం విక్రాంత్, సన్ ఆఫ్ చంద్రశేఖర్ పసుపులేటి మాత్రమే. విక్రాంత్, నువ్వు ఒక్కడివే వాడికి ఎదురెళ్లాలనే ఆలోచన తీసి నా మాట విను. నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నావు. ఇదేనా? ఒక్క మాటకి కట్టుబడి ఇన్నాళ్ళు నాతో ఉన్నావు. నన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నావు. నా మనస్సార్థం చేసుకోలేవా? ప్రాణానికి భయపడి పారిపోమంటున్నావు. ఇన్నాళ్ళు వాడొక ఎలుకలా కలుగులో ఉన్నాడు కాబట్టి ఎవరికీ దొరకలేదు. కానీ ఇప్పుడు నా కోసం బయటికి రావాలి, వచ్చి తీరాలి. వాడికి నేనే ఒక ట్రాప్. నిజంగా నాది అర్థం లేని ఆవేశం అనుకుంటే అవిగో ఆ కార్డ్స్ తీసుకుని నువ్వే ఎక్కడికైనా వెళ్ళిపో, లేదా నాతో ఉండి నాకు సపోర్ట్ చేయి. నిన్ను బాబాయ్ అని పిలవచ్చా? ఆ జయంగిరి గురించి నాకు తెలిసిందంతా నీతో చెప్తాను. అంతకుముందు నువ్వు నీ ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడు మనిషి కాదు, రక్తం మరిగిన పులి. సర్ప్రైజ్! ఎందుకురా సగం పనులు చేస్తారు? మీరు చెప్పినట్టే చేయగలిగిందంతా చేశాను. ఇక అంతకు మించి నేనేం చేయలేను. నువ్వు చేసింది మాకు కావాల్సింది కాదు. ఆ పౌడర్ని హైదరాబాద్లో ఒక శాంపిల్ యూజ్ చేస్తే కనీసం 100 మంది కూడా చావలేదు. ఐ నీడ్ మోర్ డేంజరస్, మోర్ లెథల్, మోర్ పవర్ఫుల్. ఒక ఇండియన్ పోయింది ఆ పాకిస్తాన్ కుక్కల కింద పనిచేయటానికి సిగ్గుగా లేదు? ప్లీజ్ సర్ప్రైజ్ హిమ్, సర్ప్రైజ్ హిమ్. నెక్స్ట్ ఎవరికి సర్ప్రైజ్ కావాలి? చంపొద్దు, మమ్మల్ని చంపొద్దు. మీరు చెప్పినట్టే చేస్తాం. మీకు కావాల్సింది మేము తయారు చేస్తాం. ఏంటది? బయో వెపన్స్ లో అతి భయంకరమైనది బొటాలినం టాక్సిన్. వావ్! బొటాలినం టాక్సిన్! ఐ వాంట్ దట్! జహంగీర్ కస్కర్ మనకెవరికి పరిచయం అక్కర్లేని పేరు. వరల్డ్స్ 10 మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ లో 2nd ప్లేస్ లో ఉన్నాడు. 1995 వరుస బాంబు పేలుళ్లలో ప్రధాన నిందితుడు. 98లో జైలు నుంచి పారిపోతున్న తన తమ్ముణ్ణి, అలాగే మరో యాక్సిడెంట్లో తన కొడుకును కోల్పోయినప్పటి నుంచి ఇప్పటిదాకా తన ఉనికి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతూ తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీ నిఘా ప్రకారం ఇతనికి పాకిస్తాన్లోని కొన్ని తీవ్రవాద సంస్థలతో కూడా మంచి సంబంధాలు ఉన్నట్టు తెలిసింది. ఇన్ని సంవత్సరాలు ఎన్నో దేశాలు కళ్ళిగప్పి తిరిగిన వీడి జాడ ఇప్పుడు వైజాగ్లో బయటపడింది. వైజాగ్లో దొరికిన అన్సారీ బాడీకి జహంగీర్కి సంబంధం ఉందని మీరు అనుకుంటున్నారా? ఉంది. ఇది ఒక విచిత్రమైన కథలా ఉంటుంది. 98లో జహంగీర్ తమ్ముణ్ణి కొడుకుని చంపి అదే ఇన్సిడెంట్లో చనిపోయిన జైలు సూపరింటెండెంట్ మిస్టర్ విక్రమ్ సింహ కొడుకు విక్రాంత్, వైజాగ్లోని తమ ఇంట్లో ప్రాణాలు కోల్పోయిన చంద్రశేఖర్, మాలతీదేవుల కొడుకు ఇద్దరు ఒకటే. తన పగ తీర్చుకునే భాగంగానే ఆ కుర్రాడు కోసం జహంగీర్ ఆ ఇంటిపై దాడి చేసుంటాడు. విక్రాంత్ బాడీ దొరకలేదు కాబట్టి అతన్ని కిడ్నాప్ చేసి ఉండొచ్చు కదా? లేదు, ఆ కుర్రాడు మనం అనుకున్నంత చిన్నపిల్లడేం కాదు. వీడు టెక్నాలజీ వాడుకోవటంలో దిట్ట. ఈ దాడి నుంచి ఎలా తప్పించుకున్నాడో మనకు తెలియదు, కానీ అతనికి ఎవరో హెల్ప్ చేసినట్టుగా మన దగ్గర ఆధారాలున్నాయి. వైజాగ్లో ఇన్సిడెంట్ జరిగిన రాత్రి ఓ కారులో మరో వ్యక్తితో
హైదరాబాద్ వైపు టోల్ గేట్స్ దాటుతుండగా దొరికిన పిక్చర్స్ ఇవి. ఈ కుర్రాడిని పట్టుకోవడానికి జహంగీర్ అతని మనుషులు తప్పకుండా ప్రయత్నిస్తారు. మనకి ఇదే కరెక్ట్ టైం. జహంగీర్ ఆచూకీ తెలుసుకోవడం ఎంత ముఖ్యమో ఈ కుర్రాడిని పట్టుకుని కాపాడటం కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు మన ముందున్న ప్రశ్నలు: ఆ కుర్రాడిని తప్పించింది ఎవరు? ఇప్పుడు ఎక్కడున్నాడు? వెతకండి. సెర్చ్ ఎవరి నూక్ అండ్ కార్నర్. మిస్టర్ విఠల్, ఎస్ సార్. చనిపోయిన విక్రమ్ సింహ గురించి నాకు అన్ని డీటెయిల్స్ కావాలి. ఓకే సార్. బి ఆన్ దట్ మిషన్. ఎస్ సార్. సలాం అలైకం జహాంగీర్ భాయ్. వాలేకుమ్ అస్సలాం. హిందుస్థాన్లో మీరు చేయబోయే ఆపరేషన్ గురించి మన వాళ్ళందరూ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. ఇంతవరకు మీలో ఎటువంటి కదలిక లేదు. నేను చెయ్యబోయే ఆపరేషన్ మీరు కని విని ఎరుగంది. ఆ ఆయుధం ప్రయోగిస్తే 10, 100, 1000 కాదు, లక్షల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. సర్ప్రైజింగ్. డాక్టర్ ఖాన్, ప్లీజ్ కమ్. బయలాజికల్ వెపన్స్, జీవరసాయన ఆయుధాలు, గన్నులు, బాంబులతో కాకుండా బ్యాక్టీరియా, వైరస్లని ఆయుధాలుగా మలుచుకొని మారణ హోమాన్ని సృష్టించడమే వీటి ప్రధాన లక్ష్యం. అదే బొటాలినం టాక్సిన్. దీన్ని 1 గ్రాము వాడితే చాలు 10-15 లక్షల మందిని ఇట్టే పైకి పంపించేస్తుంది. ఈ ఆపరేషన్తో నా పేరు చరిత్రలో, నా స్థానం జన్నత్తులో శాశ్వతంగా నిలిచిపోతుంది. शाबाश जहांगीर भाई, तुम्हारे वजह से हम खुदा के सामने सर फकर के उठा सकते. ఒక వారం 10 రోజుల్లో మేము మిమ్మల్ని అక్కడికి వచ్చి కలుస్తాం. ఖుదాఫిజ్. I miss you so much. I miss you. నువ్వు చెప్పినట్టే ఫోన్లు తీస్తాం. నెక్స్ట్ ఏంటి? ఈ రోజు నుంచి ఇవే వాడండి. మన ఫోన్ స్టాపింగ్లో ఉండొచ్చు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? వేటాడాలనుకుంటున్నా. ఎవ్వరికీ దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్న క్రూర మృగాన్ని వేటాడి నా తల్లిదండ్రుల ఆత్మకి శాంతి చేయాలనుకుంటున్నా. నా మాట విను బంగారం, ఇక్కడంతా సేఫ్ కాదు. మంచిగా అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళు. ఇక్కడ పనైన తర్వాత నేనే వస్తానుగా. నీ దగ్గర కన్నా సేఫ్ ప్లేస్ ఈ ప్రపంచంలో నాకేదీ లేదు. చావైనా బ్రతుకైనా నీతోనే. నిన్ను విడిచి ఇంకా ఒక్క క్షణం కూడా ఉండలేను.